ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచుకకి స్నేహమైంది. పిచుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కావు అని. కాని ఆ పిచుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చెయ్యసాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకిది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేనమాయకురాలిని, నేనేమీ చెయ్యలేదు, నన్ను వదిలియండి అని పిచుక ప్రాధేయపడింది. కాని పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా. దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణమేమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్లమనే అనుకుంటారు. నీతి: చెడ్డవారితో స్నేహం చేస్తే మనం మంచివాళ్లమైనా కష్టాలు పడక తప్పదు. మీ ఫ్రెండ్స్ ఎలాంటివారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.